వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు లేనటువంటి యువతకు ఇది మంచి పథకం. దాదాపు 4 లక్షల రూపాయలు మనం రుణం తీసుకున్నట్టుంటే కేవలం మనం 1,60,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగతాది మాఫీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా భూభారతి కార్యక్రమం ద్వారా పట్టాదారు పాస్బుక్లో ఉన్నటువంటి సమస్యలు, పానీ సమస్యలు, తర్వాత గెట్టు పంచాయతీ ఏదేమైనా వాటన్నింటినీ ఇక్కడ పూర్తి పరిష్కారం కోసం ఆర్డీఓ కలెక్టర్ ఆఫీసులలో పూర్తిగా రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి భూభారతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, ప్రతి ఒక్కరూ దాన్ని వాడుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంపై మా సురేష్ నాయక్ అన్న ఒక మంచి పాట పాడతాడు. బీద సాధల బతుకులు మార్చే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాల్ని మనకు కల్పిస్తున్నటువంటి తరుణంలో వాటన్నింటినీ తెలుసుకొని గ్రామ కార్యదర్శి గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఆ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని వాటిని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా మన గ్రామాలలో డ్రగ్స్ విపరీతంగా పెరుగుతూ యువతను చెడుదారి పట్టిస్తున్నటువంటి ఆ డ్రగ్స్ మహమ్మారిని మన గ్రామాల నుంచి వెళ్ళగొట్టాలంటే ఏకైక మార్గం, ఎక్కడ ఇలాంటి కార్యకలాపాలకు యువత దీనికి బానిస అవుతుందో అది ఎప్పటికప్పుడు గమనించి మనకెందుకులే అని సపరేకుంటే అది మన ఇంటి వారికి చేరుతుంది, మన పిల్లల వరకు అందుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే అలాంటి పిల్లల్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలో ఆ విధంగా కట్టడి చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దాంతోపాటుగా విపరీతమైనటువంటి ఎండలు, గరిష్టంగా దాదాపుగా 42-43 డిగ్రీల వరకు చేరుతున్నటువంటి ఎండల్ని మనం తప్పించుకోవాలంటే ఏకైక మార్గం పొద్దునే మన పనులు ముగించుకొని మిట్ట మధ్యాహ్నం ఎండ పూట మనం నీడపట్టడం ఉండి ఇంతంత అంబలో సల్లం లాంటి రాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా.
మళ్ళీ సాయంత్రం 4-5 గంటలకే ఏదైనా పనుంటే చేసుకోవాలి తప్ప మిట్ట మధ్యాహ్నం ఎండకపోతే మన పానం మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ దీనిపై మా పలిగిరి రాజేంద్ర ఒక పాట పాడతారు. డ్రగ్స్ వ్యసనానికి గురైనటువంటి పిల్లల్ని మనమే కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ కార్యదర్శి గారు, గారోపరి గారు, గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరికి తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక ఫోటో ఆగున్నది.